జగన్ ప్రభుత్వంలో రకరకాల అక్రమాలకు పాల్పడిన అధికారులు కావచ్చు, పాలిటీషియన్స్ కావచ్చు, వాళ్ళ మీద కేసులు పెట్టడంలో, వాళ్ళని అకౌంటబుల్ చేయడంలో, ఆ కేసును పర్సూ చేయడంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా వీక్గా ఉంది అనేది చాలామంది అభిప్రాయం. అది నిజమే అని చెప్పడానికి ఈ మధ్యకాలంలో జరిగిన 2-3 ఘటనలు ఉదాహరణలు. అందులో లేటెస్ట్ ఏమిటంటే మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ ఎండీగా పనిచేసినటువంటి వెంకటరెడ్డి వ్యవహారం. ఈ వెంకటరెడ్డి గారు ఇండియన్ కోస్ట్ గార్డ్లో పనిచేసేవాడు, నేవీలో. మరి ఆయనకి మైన్స్ అండ్ జియాలజీకి సంబంధం ఏంటి? ఏ సంబంధమూ లేదు, అందులో ఏమీ ఎక్స్పర్టీజ్ లేదు ఆయనకి. అయినా జగన్మోహన్ రెడ్డి గారు కావాలి అనుకున్నారు, తెచ్చుకున్నారు. ఎక్కడి నుంచి అయినా సరే ఆయన ఇష్టం. ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి, అధికారం ఇచ్చారు కాబట్టి ఏమైనా చేసుకోవచ్చు. సో ఆయన తీసుకొచ్చి మైన్స్ అండ్ జియాలజీ ఆ డిపార్ట్మెంట్కి హెడ్గా పెట్టారు. ఇక మైన్స్ అండ్ జియాలజీలో ఏమేమి జరిగినాయి అందరికీ తెలుసు. ఎంత అడ్డగోలుగా మైన్స్ని దోచేశారు, ఎవరెవరికి ఇచ్చుకున్నారు. శత్రు శిబిరంలో ఉండేవాళ్ళు, అంటే టీడీపీ అనుబంధ పరిశ్రమలు యజమానులు ఉంటే వాళ్ళ మీద ఏ విధంగా కసి తీర్చుకున్నారు. 200 కోట్లు 300 కోట్లు ఫైన్లు వేసి, ఇవన్నీ తెలుసు అందరికీ. దాదాపు 3,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది మైన్స్ అండ్ జియాలజీలో అని చెప్తున్నారు. ఈయన 3 ఏళ్ల పాటు ఉన్నట్టున్నాడు డెప్యుటేషన్ మీద. ఈయన మీద August 1న కేసు పెట్టారు, బాగానే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయలేకపోయారు. ఆయనకి ఏదో కడపతో సంబంధం ఉందని అక్కడికి వెళ్ళారు, అక్కడ దొరకలేదు. హైదరాబాద్కి వచ్చారు, ఇక్కడ దొరకలేదు. చెన్నై వెళ్ళారు, అక్కడ దొరకలేదట. ఇప్పుడు తెలిసిన సమాచారం ఏంటంటే చెన్నై నుంచి ఓడ మీద తప్పించుకుని పోయాడని. ఇండియన్ కోస్ట్ గార్డ్లో పనిచేశాడు కాబట్టి గతంలో ఆ పరిచయాలను ఉపయోగించుకొని ఓడెక్కి ఏదో దేశానికి వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పట్లో దొరికే ప్రసక్తి లేదు, అవకాశం లేదని చెప్తున్నారు. ఎందుకని ఏపీ పోలీసులు ఇంత వీక్గా ఉన్నారు? కేసులు పెట్టిన తర్వాత సహజంగానే నిందితులు, అందులోనూ పవర్ఫుల్ పొజిషన్స్లో పనిచేసినటువంటి నిందితులు, వాళ్ళకి చాలా మరి అవకాశాలు ఉంటాయి, రిసోర్సెస్ ఉంటాయి, వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది అని తెలుసు. మరి తెలిసి కూడా వాళ్ళు ఫాలోఅప్ చేయలేదా? వేరే కేసులు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాసుదేవరెడ్డి కేసు చూడండి. ఆయన ఏపీ బ్యూరేజ్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నాడు. అందులో బీభత్స భయానకమైన అవినీతి జరిగింది, అందరికీ తెలుసు. అది 5 ఏళ్లలో ఏపీలో లిక్కర్ బిజినెస్ 1,00,000 కోట్లు జరిగింది. ప్రభుత్వం చేసిన బిజినెస్ 1,00,000 కోట్లు, అందులో 99,000 కోట్లు క్యాష్ ట్రాన్సాక్షన్స్. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో అవినీతి జరిగి ఉంటుందని. అటువంటి వాసుదేవరెడ్డి మీద కూడా వీళ్ళు కేసు పెట్టారు, ఆయన దొరకడం లేదు. ఆయన ముందస్తు బెయిల్ కోసం ట్రై చేశాడు ముందు హైకోర్టులో, అక్కడ వాళ్ళు ఇవ్వలేదు. డిక్లైన్ అయిన తర్వాత ఆయన కూడా మిస్సింగ్, పోలీసులకు దొరకడం వల్ల. అంతెందుకండి, లేటెస్ట్ కేసు తీసుకోండి, కాదంబరి జత్వానీ కేసు. ఈ కేసులో మొదటి నుంచి అందరికీ తెలుసు A1 ఎవరు ఉంటారు? కుక్కల విద్యాసాగర్ ఉంటాడు. అదేవిధంగా పెట్టారు మొన్న, కుక్కల విద్యాసాగర్ పేరు A1గా పెట్టారు ఆ కేసులో. ఆయన మొన్న ఈ మధ్య కూడా టీవీ ఛానల్స్లో కూర్చొని మాట్లాడాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు దొరకడం అలా పోలీసులకి. మేము ఏదో ట్రేస్ చేస్తున్నాం, ఫోన్ కాల్స్ అని చెప్తున్నారు ఇప్పుడు. అంటే ఏపీ పోలీసులు ఇంత మరి ఇన్కాంపిటెంట్ అయిపోయారా సడన్గా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5 ఏళ్ల కాలంలో ఏపీ పోలీసులు చాలా పకడ్బందీగా, చాలా కమిటెడ్గా, చాలా ప్రోయాక్టివ్గా, చాలా డైనమిక్గా వ్యవహరించిన విషయం చూసాం మనం. అటువంటి పోలీసులకి ఇప్పుడు ఏమైంది సడన్గా? అంటే చట్టవిరుద్ధంగా పనులు చేయమని ఎవరు అనరు. అట్లీస్ట్ ఐ డోంట్ అడ్వకేట్, చట్టవిరుద్ధంగా చేయమని కాదు. ఒక కేసు నమోదు చేసిన తర్వాత జరగబోయే పరిణామాలు ఏమిటి అని తెలియనంత అమాయకులు కాదు పోలీసులు, అట్లీస్ట్ ఏపీ పోలీసులు. ఎందుకంటే వాళ్ళకి చాలా మంచి పేరు ఉంది గతంలో. మరి ఏమైందో తెలియదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ కూడా చాలా పద్ధతిగా, నెమ్మదిగా, ఏమాత్రం హడావుడు లేకుండా అన్ని కేసుల్లో వ్యవహరిస్తున్నారు అనే భావన బాగా జనంలోకి వెళ్ళిపోయింది. అందులో ఎంతో కొంత నిజం ఉంది అని చెప్పి ప్రూవ్ చేస్తూ ఇప్పుడు వెంకటరెడ్డి గారు కూడా సముద్ర మార్గాన గాయబైపోయారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ స్థానంలో పదవి చేపట్టబోతున్న ఆతిషి మార్లీనా సింగ్ ఎవరు? ఆవిడ నేపథ్యం ఏంటి? కేజ్రీవాల్ ఆవిడని ఎందుకు ఎంపిక చేసుకున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి పదవికి అనే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను ఈ వీడియోలో. ఆతిషి మార్లీనా సింగ్ మంచి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి. ఆవిడ ఢిల్లీ వాసి, ఢిల్లీలోనే పుట్టారు. వయసు కూడా 43 ఏళ్లే. చాలా తక్కువ టైంలోనే ఆవిడ ఆప్ పార్టీలో, ఆమ్ ఆద్మీ పార్టీలో పైకి వచ్చారు. 2013లో యాక్చువల్గా ఆవిడ రాజకీయాల్లోకి వచ్చింది. ఆతిషికి చదువు పరంగా మంచి నేపథ్యం ఉంది. చిన్నప్పుడు స్ప్రింగ్ డేల్స్ అనేటువంటి మంచి స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, చాలా ఫేమస్, చాలా పాపులర్ కాలేజీ, పెద్ద పెద్ద వాళ్ళంతా అక్కడ చదువుకుంటారు. అక్కడ చదువుకున్నారు డిగ్రీ. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు షెవెనింగ్ స్కాలర్గా.
లండన్లో. ఆ తర్వాత రోడ్స్ స్కాలర్గా మ్యాగ్డలీనా కాలేజీలో కూడా చదువుకున్నారు. సో ఆ రకంగా ఆవిడకి మంచి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆవిడ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రొఫెసర్సే. విజయ్ సింగ్ తృప్తా వాహి వాళ్ళిద్దరు పేర్లు. ఇద్దరు ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. ఆతిషి పూర్తి పేరు ఆతిషి మార్లీనా సింగ్. సింగ్ అంటే వాళ్ళ ఇంటి పేరు లాంటిది అనుకోండి. ఈ మార్లీనా అనే పేరు వాళ్ళ తల్లిదండ్రులు కావాలని పెట్టారు. మార్లీనా అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే మార్క్స్, లెనిన్ ఆ రెండు పేర్లో సగం తీసుకుని పెట్టారట ఆవిడికి. అయితే జనరల్గా ఇప్పుడు ఆతిషి అనే పేరుతోటే ఆవిడ పాపులర్ అయింది అనుకోండి. అంటే దాన్ని బట్టి ఆవిడ నేపథ్యం ఏంటి, ఏ రకమైన భావజాలం ఉంది ఆవిడకి అనే విషయం అర్థమవుతుంది మనకి. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన తర్వాత ఆవిడ చాలా యాక్టివ్గా ఉన్నారు. అంటే మనిషి చూడడానికి చాలా సున్నితంగా ఉంటుంది కానీ చాలా అగ్రెసివ్గా మాట్లాడగలదు ఆతిషి. ఒకసారి పార్టీలో చేరినప్పటి నుంచి ఆవిడ ఆ పార్టీ పాలసీ ఫార్ములేషన్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ రంగంలో ఆవిడకి చాలా అనుభవం ఉంది కాబట్టి దాని మీద ఫోకస్ చేసి రకరకాల విధి విధానాలు రూపొందించడంలో ఆవిడ చాలా యాక్టివ్ రోల్ పోషించింది. అందుకని ఢిల్లీలో ఆప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ రంగం చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పి అందరూ చెప్తారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఆవిడ ఈస్ట్ ఢిల్లీ నుంచి ఎంపీగా పోటీ చేసింది, కానీ ఘోరంగా ఓడిపోయింది. అక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచాడు అప్పట్లో. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆవిడ ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు, అక్కడ గెలిచారు. కల్కాజీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచిన తర్వాత ఆవిడ పార్టీలో చాలా యాక్టివ్గా ఉన్నారు స్పోక్స్ పర్సన్గా. ఈ మధ్యకాలంలో చాలాసార్లు చూస్తున్నాం ఆవిడని. ఎస్పెషల్లీ ఈ లిక్కర్ కేసు వచ్చిన తర్వాత కేజ్రీవాల్తో పాటు ఇతర పార్టీ ప్రముఖులందరినీ వరుసగా అరెస్టులు చేసిన సందర్భంలో కూడా ఆవిడ ప్రస్తుతం ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఆ రకంగా ఆవిడ పట్ల కేజ్రీవాల్కి బాగా నమ్మకం కుదిరింది. ఈవిడ బాగా కన్వే చేయగలదు, చాలా స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పి. ఆవిడ గతంలో యాక్చువల్గా మనీష్ సిసోడియా గారి దగ్గర పనిచేశారు. ఆయనేమో డిప్యూటీ సీఎంగా పనిచేశాడు. ఈ లిక్కర్ కేసులో మొదట అరెస్ట్ అయింది ఆయనే, ఈ మధ్యనే విడుదలయ్యాడు. ఆయన దగ్గర చాలా కాలం పాటు పనిచేసిన తర్వాత పార్టీలో మిగతా బాధ్యతలు కూడా చేపట్టింది. ఆ రకంగా మనీష్ సిసోడియాకి, అరవింద్ కేజ్రీవాల్కి ఇద్దరికి కూడా ఆవిడ సన్నిహితురాలు. అందువల్లనే ఆవిడకి గుర్తింపు కూడా బాగా వచ్చింది తర్వాత. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఈవెన్ ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? దానికి రెండు కారణాలు. ఒకటి ఏంటంటే పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు అందరూ కూడా జైలుకి వెళ్ళి వచ్చారు ఢిల్లీ లిక్కర్ కేసులో. సో వాళ్ళని ఎవరిని పెట్టినా కూడా పెద్దగా ఫరకేం పడదు. దాని బదులు అరవింద్ కేజ్రీవాలే ఉండొచ్చు. అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు రిజైన్ చేయాలనుకున్నాడు? త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఫిబ్రవరి 2025లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఆయన ముందస్తు ఎన్నికలు కావాలని చెప్పి కోరాడు. ఒకవేళ ఎన్నికల కమిషన్ వారు ఒప్పుకుంటే నవంబర్లో జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఎక్కువ టైం లేదు ఒకటి. రెండవది, తన మీద ఇన్ని ఆరోపణలు చేసి ఇంతకాలం పాటు జైల్లో పెట్టిన తర్వాత తాను ఇంకా సీఎంగా కొనసాగుతూ ఎన్నికలకు వెళితే మంచిదేనా అనే ఒక ఆలోచన ఉంది. ఇంకోటి ఏమిటంటే అందరికీ తెలుసు, సుప్రీంకోర్టు మొన్న బెయిల్ ఇచ్చినప్పుడు గతంలో ఉన్న కండిషన్ని కంటిన్యూ చేసింది. ఏమిటి ఆ కండిషను? ఆయన ప్రజల చేత ఎన్నుకోబడినా కూడా సీఎం అయినప్పటికీ కూడా ఆయన సీఎం ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు, సెక్రటేరియట్కి వెళ్ళడానికి వీల్లేదు, ఫైల్స్ మీద సంతకాలు పెట్టడానికి వీల్లేదు. ఇంకెందుకు ఆ పదవి ఆయనకి? సో ఆబ్వియస్లీ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ ఆయన కంటిన్యూ కావడం. దాంతోపాటు ఏమిటంటే మిగతా సీనియర్ నాయకులందరూ కూడా జైలుకి వెళ్ళి వచ్చారు కాబట్టి వాళ్ళని పెట్టినా కూడా తేడా ఏమి రాదు. కాబట్టి ఒక ఫ్రెష్ ఫేస్ కావాలి. ఆ ఫ్రెష్ ఫేస్ కూడా మహిళ, బాగా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి, ఒక అర్బన్ ఫేసు పార్టీకి, తర్వాత నీతి నిజాయితీలకి మంచి పేరు, ఎటువంటి ఆరోపణలు ఆ వ్యక్తి మీద లేకపోవడం, ఇవన్నీ కూడా కంట్రిబ్యూట్ చేసినాయి అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయంలో. ఆవిడ ఫేస్ తోటి ఇప్పుడు ఎన్నికలకు వెళితే బీజేపీకి కూడా కష్టం అవుతుంది. ఏ రకంగా విమర్శించాలి? ఆతిషి ఇప్పుడు కీలకమైన పాత్ర పోషించబోతోంది ఎన్నికల్లో. ఆవిడే మాస్ లీడర్ కాదు, బట్ ఢిల్లీ లాంటి అర్బన్ ఏరియాలో మరి ఆతిషి కూడా పాపులరే. అరవింద్ కేజ్రీవాల్ లాగా, మనీష్ సిసోడియా లాగా ఆవిడ మాస్ లీడర్ కాకపోవచ్చు, కానీ ఆవిడ నాయకత్వంలో వెళ్ళినట్టుగా ప్రజెంట్ చేస్తే పార్టీకి చాలా ఉపయోగం. అందువల్ల మళ్ళీ అధికారంలో రావచ్చు అనేది కేజ్రీవాల్ ఆలోచన అనేది పొలిటికల్ పండిట్స్ చెప్పేటువంటి విషయం.